గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సత్యసత్యస్త సత్యలోకస్థ సత్యసంజనిత మాసీత్ సత్యం సత్యాయ రంహసే. సత్యః అనగా చిదాత్మకమైనటువంటి స్వరూపము, సత్యత్వచా భవతి అంటూ ఉపనిషత్తు సత్యస్థ సత్యే స్థితః సదా సత్యమందే రమించేటువంటి పరమాత్మైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అగ్రజుడిగా ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారు ఈ పరమ పుణ్యప్రదమైనటువంటి ఈ రోజున ముత్యపు పందిరి వాహనంలో సమస్త భాగవతోత్తములను కూడా అనుగ్రహించడానికి స్వామివారు వేంచేస్తున్నారు. ఆనందమంగళ నీరాజనాలను స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. శ్రీవైఖానస ఆగమోక్తంగా మహోత్సవాలు ఇవి, మంగళోత్సవాలు, అవే బ్రహ్మ జరిపేడి బ్రహ్మోత్సవాలు. స్వామికి జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలు, మంగళోత్సవాలు భక్తుడి దగ్గరకి భగవంతుడు వేంచేయడం, భగవంతుడి దగ్గరకి భక్తులు వెళ్ళడం మనం చూస్తాం. కానీ మనం అనుకుంటాం గజరాజును రక్షించడానికి అలవైకుంఠాన్ని వదిలిపెట్టి పరమాత్మ ఈ భూలోకానికి వేంచేశాడు అంటే, అదేవిధంగా హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నారసింహావతారంగా వచ్చాడంటే మనం నమ్మమేమో, కానీ ప్రత్యక్షంగా మనకి నిరూపించడానికి గాను ఆ పరమాత్మ గోవిందరాజస్వామిగా భక్తుల దగ్గరకే వారి విన్నపాలను స్వీకరించడానికి, భక్తులు చేసేటువంటి ఆ విన్నపాలు స్వామివారికి మనవి చేస్తున్నవి స్వీకరించడానికి భగవంతుడే తానే కదలి వస్తున్నాడు. కాబట్టి ఆ వైకుంఠాన్ని వదిలి కలియుగ వైకుంఠమైనటువంటి ఈ తిరుమల తిరుపతి క్షేత్రాన్ని చేరినటువంటి స్వామికి భక్తుల దగ్గరకు రావడం కన్నా ఆనందకరమైనటువంటి ఉత్సవం ఏముంటుంది? అందుకే అడుగడుగున స్వామివారికి ప్రతిరోజున స్వామికి ఉత్సవాలే. ఈ ఉత్సవాల పేరుతో స్వామి తన భక్తుల చెంతకు చేరుతున్నారు. మరి ఇప్పటి వరకు మనం అనేక రకమైనటువంటి వాహన సేవలు చూస్తూ ఉన్నాం. గోవిందరాజస్వామి వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంలో ఊరేగుతూ ఉంటారు. కొన్ని జంతువులకు సంబంధించిన వాహనాలైతే మరికొన్ని ప్రకృతికి సంబంధించినవి. దీనిలో ఆంతర్యం ఏమిటయ్యా అంటే, మానవుల యొక్క హింసా ప్రవృత్తి నుంచి పశు పక్షాదులను పరిరక్షించాలని, సాటి మానవులను కూడా మనం అందరం బ్రతికించాలన్న కారుణ్య భావాన్ని పెంపొందించుకోమని పూర్వం మనం ఋషులు మునులు ఎవరైతే మనకి దేన్నైతే అప్పగించారో దాన్ని సంరక్షించమని దేవతలకు జంతుజాలాన్ని తాను వాహనాలుగా ఏర్పరచుకుంటూ పరిరక్షిస్తున్నటువంటి అపార కరుణాంతరంగుడు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుని అగ్రజుడైన శయనమూర్తిగా ఉండే గోవిందరాజస్వామి వారు చక్కగా, చల్లగా, మెల్లగా, ఆనందంగా, డోలాయమానంగా, అలవోకగా అటు ఇటు ఊగుతూ అలరారుతూ అలలపై చెరుస్తున్నటువంటి ఒక రాజహంసలా అదిగో కదలి వస్తున్నారు. స్వామివారి యొక్క వాహన సేవలలో చంద్రప్రభ వాహనం, కల్పవృక్షం, 4 దంతాల తెల్ల ఏనుగు ఐరావత వాహనం, రెక్కలు గల దివ్యాశ్వం ఉచ్చైశ్రవం అంటాము. క్షీరసాగర మదన సమయంలో శ్రీ మహాలక్ష్మి తోబుట్టువులుగా వచ్చాయి. మరి ముత్యము దేనికి ప్రతీకయ్యా అంటే, నవరత్నాలలో అత్యంత సులభంగా ప్రతి మానవుడు ధరించగలిగేటువంటి రత్నం ఏదైనా ఉందా అంటే అది కేవలం ముత్యమే.
మిగిలిన రత్నాలు మనం స్వీకరించాలన్నా ధరించాలన్నా అవి చాలా ఖర్చుతో కూడిన పని అయితే ముత్యాన్ని ధరించడానికి మాత్రం సామాన్యులు సైతం ధరించేటువంటి అవకాశం ఉంటుంది. అదే వజ్రానికి ఆ అవకాశం లేదు. అలాగ పరమాత్మ ఏమని ప్రబోధిస్తున్నాడంటే, ఎవరైతే నిర్మలమైన సత్యమైన నిత్యమైన నా స్వరూపాన్ని భక్తితో పూజిస్తారో వారికి ముత్యంలాగా, ఆ ముత్యం ఎలా ఏర్పడుతుంది? స్వాతి కార్తెలో కురిసేటువంటి వాన చినుకు సముద్రములో ఉన్న ముత్యపు చిప్పలో పడి ఆ ముత్యంగా మారి అదిగో స్వామి చెంతకు చేరింది. చూసారా? స్వామి యొక్క పాదాలు, స్వామి యొక్క కటిభాగం, స్వామి యొక్క హస్తాలు, స్వామి యొక్క నఖాలు, నేత్రాలు సమస్తము ముత్యాలతో నిండిపోయినాయి. అంటే ముత్యము అంటే ముక్తిని పొందినటువంటిది, ముక్తము. అందుకే కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం. అలనాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ తన ముక్కు నత్తుకి నవమౌక్తికం 9 ముత్యాలను ధరించేవాడట. అటువంటి స్వామి ఈ ముత్యాల పందిరి. పందిరంటే ఏమిటి? ఆధారం. ఎవరికి ఆధారం? ముక్తిని పొందిన సమస్త జీవులకి కూడా నేనే ఆధారమయ్యా, నేను మీ అందరినీ కూడా అలంకరించుకుంటాను అంటూ స్వామివారి చెంతకు చేరేటువంటి ఒక మార్గాన్ని సుగమంగా మనందరికీ తెలియజేసేటువంటి వాహన సేవ. చంద్రః మనసో జాత అన్నారు. ఈ మనస్సు భగవంతుడి వైపుకు తిప్పగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే ముత్యానికి ఉంది. కాబట్టి మీ మనసులను నా వైపుకి తిప్పండి, మీ మనసులను నా పాదాల చెంత ఉంచండి అంటూ స్వామివారు తెలియజేస్తూ చంద్రుడికి ప్రతీక అయినటువంటి ఈ ముత్యాల పందిరిలో, అందున శ్రీ మహాలక్ష్మికి తోబుట్టువు చంద్రుడు, ఆ చంద్రుడితో పాటిన వచ్చినటువంటి చంద్రప్రభ, కల్పవృక్షం, ఐరావతం, ఉచ్చైశ్రవం, వీటన్నిటినీ కూడా చూడండి. శ్రీ మహాలక్ష్మికి అతి ప్రియమైన ఆవిడ పుట్టింటి వాటిని అన్నింటినీ కూడా వాహనంగా స్వీకరించి ఆ తల్లిని సంతోషింపజేస్తున్నాడు స్వామివారు. ఎందుకంటే తన భక్తులకు సమస్తమైన ఐశ్వర్యాలను సిరి సంపదలను ప్రసాదించగలిగిన శ్రీ మహారాజ్ఞి శ్రీ మహాలక్ష్మి. కాబట్టి సూర్యుడు చూస్తేనా గ్రహరాజు, సింహం చూస్తేనా మృగరాజు, గరుత్మంతుడు పక్షిరాజు, శేషుడేమో సర్పరాజు, హనుమంతుడేమో వానరోత్తముడు, హంస ఏమో దేవలోకంలో దేవగంగలో విహరించే విహంగ. ఇటువంటి ఉత్కృష్టమైన వాటినే స్వామివారు స్వీకరిస్తారు. శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం. వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజ నేత్ర వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజ నేత్ర భూసుర వల్లభ పురుషోత్తమ పీత కౌశేయ వసన జగన్నాథ భూసుర వల్లభ పురుషోత్తమ పీత కౌశేయ వసన జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ
శరణం. బలభద్రానుజ పరమ పురుష దుఃఖ జలధి విహార కుంజర వరదా. బలభద్రానుజ పరమ పురుష దుఃఖ జలధి విహార కుంజర వరదా. సులభ సుభద్ర సుముఖ సురేశ్వర కలిదోష హరణ జగన్నాథ. సులభ సుభద్ర సుముఖ సురేశ్వర కలిదోష హరణ జగన్నాథ. త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ. త్వమేవ శరణం త్వమేవ శరణం. వటపత్ర శయన భువన పాలన జంతు ఘటకార కరణ శృంగారాధిప. వటపత్ర శయన భువన పాలన జంతు ఘటకార కరణ శృంగారాధిప. పటుతర నిత్య వైభవరాయ తిరువేంకటగిరి నిలయ జగన్నాథ. పటుతర నిత్య వైభవరాయ తిరువేంకటగిరి నిలయ జగన్నాథ. త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ. త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ. త్వమేవ శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారము తోడను అంటూ అన్నమయ్య పరవశించారు. అదేవిధంగా ఈ తిరుపతిలోని గోవిందరాజపురమన పిలువబడే తిరుపతిలో గోవిందరాజస్వామి వారు గర్భగుడిలో ఆ దైవాంశ మాడవీధుల్లో ఊరేగుతూ ఒక అద్భుతంగా నయనానందకరంగా నయన మనోహరంగా మహాశోభాయమానంగా ఉత్సవం అంటేనే లోక కళ్యాణ కారకంగా పావనుడైనటువంటి పరమాత్మను దర్శించేటువంటి శక్తి లేని వారి దగ్గరకి స్వామివారు వేంచేసి పునీతుల్ని చేయడానికే సపరివారంగా స్వామివారు కదలి వస్తున్నారు. ఊరు వాడ అంతా కూడా దేవదేవుని కాంతుల మెరుపులు ప్రకృతిని కూడా పరవశింపజేస్తుంటే మన ముంగిట్లోకి స్వామివారు వేంచేసినటువంటి ఈ వేళ వశమా తరమా పరవశమా అంటూ మనం ఒక్కసారి ఆశ్చర్యపోవలసి వస్తుంది. అసలు ఆ దివ్య నయన మోహనాకరమైనటువంటి స్వామివారి యొక్క దివ్య స్వరూపం, తెల్లటి మల్లెపూలు, చక్కటి సంపెంగలు, చిరునవ్వు, చల్లని చూపులు, అదేవిధంగా మంచి ముత్యాల మంచు ముత్యాల అన్నట్లుగా స్వామివారికి అలంకరింపబడినటువంటి ముత్యాల పందిరి వాహనాన్ని దర్శిస్తూ స్వామివారి సేవలో తరించడానికి ఆ స్త్రీమూర్తులందరూ కూడా బాలికలందరూ కూడా స్వామివారికి ఆదిశేషుడైనటువంటి ఆ ఆదిశేష వాహనమైనటువంటి శేషసాయిగా స్వామిని కీర్తిస్తూ కదులుతున్నారు. అదిగో గాలిగోపురం, గోవిందరాజ గాలిగోపురం. దాన్ని దర్శించినంత మాత్రాన సమస్తమైనటువంటి దురితాలు పాపాలు పటాపంచలవుతాయి. కాబట్టి అటువంటి స్వామి యొక్క దర్శనంతో త్రేతాయుగంలో కూడా శ్రీరాముడు సీతమ్మ వారితో
ఊరేగేవాడని తెలుస్తోంది మనకి పురాణాల ద్వారా. అంటే పాలకులు పాలితుల యొక్క కష్టాలను తెలుసుకోవడానికి ఖచ్చితంగా వేంచేసేవాళ్ళుట. వాస్తవానికి భగవంతుడు కూడా ఈ ప్రపంచానికి భూమండలానికి రాజే, సార్వభౌముడే. వెంకటాద్రి సార్వభౌముడైనటువంటి స్వామివారి యొక్క అన్నగారు గోవిందరాజస్వామివారు. ఆ స్వామివారికి బ్రహ్మదేవుడు జరిపిస్తున్నటువంటి ఈ మంగళ ఉత్సవాలలో గోవింద అంటే గోభిరే నయతో వాచ్యే గోవిందస్య ఉదాహృత అనే ప్రమాణాన్ని బట్టి శ్రీ మహావిష్ణువుకు ఉండేటువంటి విశిష్ట నామాలలో చాలా అత్యంత విశిష్టమైన నామం గోవిందనామం. గోవులకు ప్రభువైన శ్రీకృష్ణుడు గోవిందుడయ్యాడట. అంటే గోవుల్ని కాపాడతాడు కాబట్టి గోవిందుడయ్యాడట. అదేవిధంగా హిరణ్యాక్షుడి చేత అపహరించబడినటువంటి భూదేవిని పొందినవాడు కాబట్టి గోవిందుడయ్యాడట శ్రీమన్నారాయణుడు. ఆవులు, వేదవాక్కులు, భూమి ఇటువంటి వాటన్నిటినీ కూడా గోవింద శబ్దం వస్తుంది కాబట్టి ఆ నామం అంటే స్వామికి అత్యంత ప్రీతిట. గోవింద గాం అంటే భూమిం దేనుం స్వర్గం వేదం వావిందతి. భూమిని కానీ గోవును కానీ స్వర్గాన్ని కానీ వేదాన్ని కానీ ఎవరైతే పొందుతాడో అతనే గోవిందుడు. ఆ పొందినవాడు శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటేశ్వరుడై ఆ తిరుమల దివ్యక్షేత్రంలో ఈ తిరుపతి క్షేత్రంలో గోవిందరాజస్వామిగా ఇహపర ఆనందాలను భుక్తిని ముక్తిని రెండిటిని ప్రసాదిస్తూ 3 నామాలవాడు 1000 నామాలవాడు కేశవ నామాలవాడు. ఆఖరికి ఆ కేశవ నామాలలో కూడా గోవిందనామ ఓం గోవిందాయ నమః అని కూడా మనం చదువుతాం. ఇట్లా సమస్త నామాలు ఆ స్వామివైనప్పటికీ కూడా ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు అంటూ పాడారు అన్నమయ్య. మన ముంగిట్లోకి ముత్యంలాగా వచ్చినటువంటి స్వామివారి యొక్క అపారమైనటువంటి సొగసుల యొక్క సౌకుమార్యం యొక్క ఆ రూపాన్ని మనం ఏమని వర్ణించగలం చూడండి. నయన మోహనకరంగా, దివ్యంగా, భవ్యంగా, చక్కగా, చల్లగా, నవ్వుతూ తెల్లగా చంద్రుడిలాగా వెన్నెలను కురిపిస్తున్న ఆ దేవతా చక్రవర్తి అయినటువంటి శ్రీనివాస పరమాత్మ యొక్క అగ్రజుడైన గోవిందరాజస్వామి వారు చక్కగా ఆ ముత్యపు పందిరి వాహనంలో అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యం ఉంటాయి. ఈయన ఎవరయ్యా అంటే భక్తుల పాలిటి అరచేతిలో మాణిక్యంట. పోనీ ఏమిటా మాణిక్యం అంటే ఈ మానస చోరుడి ముందు ఎటువంటి మణులైనా మాణ్యాలైనా మాణిక్యాలైనా దిగదుడిపే కదా. అందుకే రమణీయమైనటువంటి వజ్రాలు సైతం కూడా రంగురాళ్లుగా మారిపోతాయిట స్వామి ముందు. నవమాసాలు మోసి కనకపోయినా నందయశోదలు ఆ నవనీత చోరుణ్ణి కన్నవారి కన్నా కడు ప్రేమగా పెంచుకొని ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు అత్యంత రమణీయంగా ఆడుకుంటున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి యశోద రత్నస్తంభంలో ఆ ప్రతిబింబాన్ని చూసి అది కూడా కృష్ణుడే కదా అనుకుందిట. చేతనున్న వెన్న ముద్దను 2 ముద్దలు చేసి ఇదిగో కృష్ణ ఇదిగో కృష్ణ అని 2 కృష్ణులకి పెడదామని చూసిందిట ఆ తల్లి భ్రమలో పడి. అప్పుడు చేతనున్న వెన్న ముద్ద 2 ముద్దలు చేసి 2 గోవిందులకు పంచి పెడుతోంది కదా అని ఆ తల్లికి బిడ్డ పట్ల ఎంత మధురమైన భావన, ఆ మధుర భక్తి. స్వామి యొక్క బాల్య లీలలను స్మరించుకుంటే ఎంతో పుణ్యం, మన జన్మ ధన్యం. అటువంటి స్వామికి ముద్దులొలికే ఆ మధుసూదనుడు యశోదకు ముంగిట్లో ముత్యమై మెరిశాడట. ఆ దేవకీసుతుడు తిరుగులేని మహిమలు కలవాడని ప్రస్తుతిస్తూ 2 తల్లులు కూడా పరవశించిపోయారట, పరిమళించిపోయారట. స్వామివారి యొక్క పరిమళం ఆఘ్రాణిస్తే, ఆస్వాదిస్తే, ఆ తండ్రిని మనం పూజిస్తే కదా తెలుస్తుంది. అటువంటి స్వామి మనోహరమైన ఆ మురారి లీలలు మనం విన్నంత మాత్రం చేతనే
ఎవరికైనా మనసు మేఘం కన్నీరుగా వర్షిస్తుంది. ఆ వర్షించినటువంటి కన్నీరే ముత్యపు చిప్పలో అంటే స్వామివారి యొక్క దృష్టిలో భక్తిలో పడితే అదే ముత్యంగా మారి మనకి ముక్తిని ప్రసాదిస్తూ స్వామి చెంతకు చేరుతుంది. ఆ ముత్యాలన్నీ స్వామివారికి అలంకరణ చేసినటువంటి అసలు సిసలైన మంచి ముత్యాలు, మంచు ముత్యాలు. ఆ ముత్యాలన్నీ కూడా యుగ యుగాలుగా తపస్సు చేసి తరించి ముక్తిని పొందిన భాగవతోత్తముల యొక్క ప్రతిరూపాలే. అటువంటి స్వామి వాటిని ధరిస్తూ ఈ ముత్యపు పందిరి వాహనంలో అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలను స్వీకరిస్తూ దానిని ప్రసాదంగా తన భక్తులకు అనుగ్రహిస్తూ అలనాడు రేపల్లెను విడిచిపెట్టి అక్రూరుడితో మధురకు వెళుతున్నటువంటి స్వామా అన్నట్లుగా కనపడుతున్నారు. ఆ స్వామి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. కంసునికేమో వజ్ర సమానుడిగా ఉన్న స్వామి గోపబాలురకు అరచేతిలో మాణిక్యంగా, మూడు లోకాలకు వెలుగునిచ్చే స్వామిని పచ్చపూసగా, అన్నిటిలో అందరిలో పరంధాముడే ఉన్నాడని తెలుసుకుంటూ ఆ స్వామిని ఎవరైతే మధుర భక్తితో కీర్తిస్తారో ద్వాపర యుగంలోనే కాదయ్యా, ఈ కలియుగంలో కూడా అంతటి భక్తితో గనక స్వామిని గనక మనం ప్రార్థన చేసినట్లయితే చక్కగా మనం స్వామి చెంతకు చేరగలుగుతాం. శంఖచక్రాలను ధరించినటువంటి స్వామివారు కాళీయుడనేటువంటి మహాసర్పాన్ని అణిచి ఆ పడగలపై కన్నయ్య అలనాడు నాట్యమాడినట్లుగా కనపడుతోంది కదా. అలా అలా అలవోకగా అలలుగా కదులుతున్నటువంటి ఆ పద్మాలు, శంకుచక్రాలు, వాటన్నిటినీ మనం దర్శిస్తుంటే ఎంత హాయిగా ఉందో కదా. స్వామికి అర్పణ చేస్తున్నటువంటి ఆ ఆనంద కర్పూర నీరాజనాన్ని స్వీకరించడం ద్వారా స్వామి మన యొక్క విన్నపాలను విన్నారని తెలుసుకుంటున్నాం కదా. చూసారా, రంగురంగుల ముత్యాలతో అలా హరితవర్ణంలో, అలాగే రజతవర్ణంలో, శ్వేతవర్ణంలో ధగధగలాడుతూ మెరిసిపోతున్నటువంటి శ్రీలక్ష్మికి, శ్రీ మహాలక్ష్మికి ప్రియమైనటువంటి అదుగో పద్మం. పద్మావతి ప్రియుడు ఆయన కాబట్టి ఒక పక్క శంకుచక్రాలు, మరొక పక్కన పద్మం. అంటే శ్రీదేవి లేకుండా స్వామివారు ఉండరు కదా. అటువంటి చిలిపి చేష్టలకు పరాకాష్ట అయినటువంటి చిన్ని కృష్ణుని యొక్క అల్లరి ముందు పుట్టిందో లేదా స్వామి ముందు పుట్టారో మనకు తెలియదు, కానీ ఆయన్ని అల్లరి కన్నయ్యగానే పిలుస్తారు. కాబట్టి అటువంటి స్వామి క్షీరసాగరంలో దివ్యరత్నమై కాంతులీనేటువంటి కమలనాభుడిగా, బృందావనంలో బాలకృష్ణుడిగా బాలుడై సప్తగిరులపై శ్రీనివాసుడిగా ఆడుకుంటున్నాడు. ఆయన ఆటలకు ముక్తాయింపుగా అదిగో చక్కగా ఆడుకుంటున్నాయి ఆ ముత్యాల సరాలు కూడా. ఎంత సంతోషపడిపోతున్నాయో, ఎంత పొంగిపోతున్నాయో, ఎంత మురిసిపోతున్నాయో మేము కదా. ఆ శ్రీకృష్ణుని పాదాలకు చెంతకు చేరామని వయ్యారాలు వలకబోస్తున్నటువంటి ఆ ముత్యాల సరాలు. అందుకే స్వామి యొక్క ఆభరణాలలో ముత్యాల ఆభరణాలు కూడా స్వామివారు ధరిస్తారు, ముత్యాల కంఠమాలలు అంటూ మనకి తెలియజేస్తారు అన్నమయ్య తన యొక్క గానంలో. జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మికి పూదోటలో పుట్టి పూలమాలలు కట్టి ఆ స్వామి చెంతకు చేరాలన్నటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందంతో జగన్మాత స్వరూపమైన శ్రీ మహాలక్ష్మి, మరొక పక్కన భూమహాలక్ష్మితో, ఇరువురు సతులతో, ఇరువురు నాంచారులతో గోవిందరాజస్వామి వారు అదిగో వేంచేపు చేయబడుతున్నారు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు. ఆవిడ శ్రీ మహాలక్ష్మి అయ్యా, ఆవిడికి లేనిదేమిటయ్యా అంటున్నారు.
శ్రీవేంకటాద్రినిలయః కమలాకామురః పుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. గోవిందుని నామమే భవరోగాన్ని బాపే దివ్య ఔషధం. గోవిందుని నామమే సంసార సాగరాన్ని దాటించే నావ. గోవిందుని నామమే కామ క్రోధాది శత్రువులను వధించే దివ్య ఆయుధం. తిరుమల కొండల్లో నిత్యం గోవిందనామ స్మరణ ప్రతిధ్వనిస్తుంటే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే అంటూ శంకరులు తెలియజేశారు. గోవిందా 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 అని పిలవండయ్యా, మూఢత్వంలో మగ్గిపోవాకండి. అదేవిధంగా రామానుజాచార్యుల వారు కూడా తిరువేంగడ యాత్ర చేయునప్పుడు మిగిలినవన్నీ పక్కన పెట్టి గోవిందనామాన్ని చెయ్యాలి. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, సదా గోవింద కీర్తనం అంటూ ఎల్లప్పుడూ గోవిందనామాన్ని చేయవలసిందే. అందున తిరువేంకట యాత్ర చేసేటప్పుడు అటువంటి స్వామి గోవిందరాజస్వామిగా ఈ రోజున ఈ వైశాఖ మాసంలో శ్రీభూసతులతో ఉభయ నాంచారులతో గోవిందరాజస్వామిగా స్వామివారికి అగ్రజుడిగా అన్నగా ఎక్కడా లేని విధంగా శయనమూర్తిగా భక్తులను అనుగ్రహిస్తూ శ్రీనివాస పరమాత్మ యొక్క కళ్యాణానికి తాను కుబేరుడి దగ్గర తీసుకున్నటువంటి ధనాన్ని కొలిచి కొలిచి అలిసిపోయినటువంటి స్వామి ఆ సోలని తల కింద పెట్టుకొని శయనమూర్తిగా ఉన్నటువంటి ఆ గోవిందరాజ గర్భాలయంలో దైవాంశ ఈ రోజున ముత్యపు పందిరి వాహనంలో భక్తులను అనుగ్రహించడానికి తిరుమాడ వీధులలో సమస్త భక్తులను అనుగ్రహిస్తోంది. గోవర్ధనగిరి ఎత్తి గోవులను రక్షించుట చేత గోవిందుడయ్యాడు. మరొక ప్రక్కనేమో తిరుమల కొండ మీద పద్మావతి పరిణయోత్సవాలు. స్వామివారు పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నటువంటి శుభతరుణం కూడా ఇదే వైశాఖ మాసంలోనే శుక్లపక్షంలో శుక్రవారం నాడు పద్మావతి అమ్మవారిని ఆకాశరాజు స్వామివారికి కన్యాదానం చేశారు. ఆ కళ్యాణంలో భాగంగా ప్రధాన కర్తగా ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారికి మరొక ప్రక్కన మంగళోత్సవాలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వైశాఖ మాసం మాధవ మాసం అంటారు. దీన్ని మాధవునికి ప్రీతికరమైన మాసం. అదిగో ఆళ్వారులందరూ కూడా దివ్య ప్రబంధ గోష్ఠి జరిపిస్తున్నారు. ఆలకిద్దాం. ప్రవణం వందే హర్మిజామాదరమణ్యం లక్ష్మీనాథ నాదయాముణ మధ్యమానత్వరాయారివర్యంద నిత్యమత్వయపదాంబుమరుద్మహ్యామాద ప్రణాయమేణేత్మజ్వర భగవదోత్త రామాణ్యత్తరణం ప్రపద్యే మాదాభిరాహృదయ సర్వం భయమణియమేణుమన్మయానామాద్యత్తన కులపదయ శ్రీమద్దదంగ్రేవళం ప్రమాణమూర్ధన శ్రీభక్తిదా ఉడహేరేమాన్ భక్తాంగిరణ శ్రీమత్పరాంగుజమణిం ప్రయోత్వనిత్యం వీరారంమార കാരാകരമേറെ കാണപ്പൊക്കുമാരാത്തിറക്കണ്ടേനുണ്ണരത്ത പുരക്കണ്ടായി സാധിച്ചരുളാതിരനെ കണ്ട് പൊന്മേനെ കണ്ട് ദേഹ അരക്കൻ
नन्दनन्दन ते नमो नमो सानन्दहृदय ते नमो नमो नन्दनन्दन ते नमो नमो सानन्दहृदय ते नमो नमो नन्दनन्दन ते नमो नमो नारायण परिपूर्ण सुधाकर वदना माधव ते नमो नमो नारायण परिपूर्ण सुधाकर वदना माधव ते नमो नमो नारद सनक सनन्दननुत पद नलिन युगलते नमो नमो नारद सनक सनन्दननुत पद नलिन युगलते नमो नमो नन्दनन्दन ते नमो नमो सानन्द हृदय ते नमो नमो नन्दनन्दन ते नमो नमो सज्जन पोषण विमल चरित ते नमो नमो समर विभीषण सज्जन पोषण विमल चरित ते नमो नमो कामनीयांग विकार विरहित विनमदुद्धरते नमो नमो कामनीयांग विकार विरहित विनमदुद्धरते नमो नमो नन्दनन्दन ते नमो नमो सानन्द हृदय ते नमो नमो नन्दनन्दन ते नमो नमो वरतरिगोण्ड निवास परात्पर नरमृगवरते नमो नमो वरतरिगोण्ड निवास परात्पर नरमृगवरते नमो नमो गुरुतर पन्नग गिरिनायक बहु नर पूजित ते नमो नमो गुरुतर पन्नग गिरिनायक बहु नर पूजित ते नमो नमो नन्दनन्दन ते नमो नमो सारी नी सा पनि मा प सनि ब मरि मरि स नन्दनन्दन ते नमो नमो मरि म सरि नि पनि म परि म पनि सरि मरि सनि प मरि सनि सरि मरि नन्दनन्दन ते नमो नमो पाप पाप मम पाप पाप रिनि पाप पाप सनि प म प सनि नि परि सनि प मरि सनि प म पनि नि सा नि सरि मरि माम पनि सरि सरि रि मरि रि प म नि प प सनि स पनि सरि मरि सनि पनि सरि नि सरि रि सनि प म पनि सा नि प मरि स नन्दनन्दन ते नमो नमो सानन्द हृदय ते नमो
ఒంటిగంటె వాడే వాడే ఘనమైన ముత్యాల కంఠమాల, అవే పతకముల నవే మింటి పొడవైనట్టి మించు కిరీటంబదే, జంటల వెలుగు శంఖ చక్రాలవే. స్వామివారికి అలంకరించినటువంటి సమస్త దివ్యాభరణాలలో అదిగో అదిగో ముత్యాల కంఠమాలలు, పతకాల పేరులు, ఆకాశమంత ఎత్తుకి ఎదిగినటువంటి కిరీటము, వెలుగులీనుతున్న జంట శంఖ చక్రాలు, పేరు పేరున ఒక్కొక్క ఆభరణాన్ని వర్ణిస్తున్నారు అన్నమయ్య. రాజసంగా ఠీవీగా ఉభయ నాంచారులతో స్వామివారు ఊరేగుతూ సముద్రంలో అలలు ఏ విధంగా ఎగసిపడుతుంటాయో, ఆ సముద్రంలో పుట్టినటువంటి ముత్యాలను స్వామివారు పందిరిగా చేసుకొని, పల్లకిగా చేసుకొని, సముద్రంలో పుట్టినటువంటి పాలసంద్రంలో పుట్టినటువంటి పడతి అయిన శ్రీ మహాలక్ష్మిని స్వామివారు చేపట్టి, ఆ తల్లికి తోబుట్టువైన చంద్రుడికి ప్రతీక, సత్వగుణానికి, మనసుకి, తెల్లదనానికి, చల్లదనానికి ప్రతీకగా ఉన్నటువంటి ముత్యాలు, మల్లెలను ధరించి నయనానందకరంగా ఎంత చూసినా తనివి తీరని సుందరాకారుడిగా స్వామివారు ఏ క్షణంలో ఏ భక్తుడికి ఆపద కలుగుతుందో అన్న ఒక ఆలోచనతో
నుండి దర్శించుకునేటువంటి భాగ్యం. అంతే అత్యంత ఆనంద అనుభూతిని అందిస్తున్నటువంటి శుభవేళ ఈ రోజున స్వామివారిని ముత్యపు పందిరి వాహనంలో మనందరం కూడా దర్శించటం. శ్రీవేంకటేశం భజామి సతతం శంఖచక్రధరం శంఖనాథ ప్రియకరం గోవిందం వితి గురు గుహాది పూజితాత్మపదం. కలియుగ ప్రసన్నం, కలియుగ దేవుడు ఆయన. కాబట్టి ఆ కలియుగ దేవుడైనటువంటి శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క అన్నగారైన గోవిందరాజస్వామి వారికి ఈ విధంగా నయనానందకరంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటే కొండపై ఉన్నటువంటి స్వామివారు కూడా కదలి వచ్చి ఈ బ్రహ్మోత్సవాలను స్వామివారు పరీక్షిస్తారట. ఏ విధంగా జరిపిస్తున్నారు, ఏ భక్తులందరూ కూడా ఇక్కడికి వేంచేశారని తన అన్నగారైన గోవిందరాజస్వామి వారితో పాటు తాను కూడా ఆబాల గోపాలాన్ని భక్తజనులను భాగవతోత్తములందరినీ కూడా స్వామివారు కూడా అనుగ్రహిస్తారట. కాబట్టి అటువంటి గోవిందరాజస్వామి వారికి జరుగుతున్నటువంటి నయనానందకరమైన ఏకస్వరూపుడైనటువంటి భగవంతుడు అనేక రూపాలను ధరించి దర్శన భాగ్యాన్ని కల్పించేది ఎందుకయ్యా? గోవిందరాజస్వామి అయినా పరమాత్మ సమస్తమైన భువనాలలో ఏకాత్మ స్వరూపంగా ఒక్కడిగా ఆ పరవైకుంఠంలో విరాజిల్లేటువంటి శ్రీమన్నారాయణ స్వరూపం అదుగో దేదీప్యమానంగా కాంతులు వెలుగులు చిమ్ముతూ సమస్త భూమండలానికి కూడా అధినాయకుడిగా, సార్వభౌముడిగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా, చక్రవర్తిగా ఆ దివ్య భవ్యమైనటువంటి ఆ కాంతి పుంజాలను దర్శించండి. అవి కేవలం మనకి విద్యుత్ దీపాల ద్వారా వచ్చే కాంతులు మాత్రమే కాదు సుమా. భగవంతుని యొక్క శక్తి నలుదిశలా దేదీప్యమానంగా గోవిందనామ ఘోషతో పిలుస్తున్నటువంటి భక్తుల యొక్క ఆ భక్తి పారవశ్యమనేటువంటి శక్తికి ప్రత్యేకగా చూడండి ఎంత దివ్యంగా కాంతులీనుతూ వెలుగులు చిమ్ముతూ స్వామివారు నడయాడుతున్నారు. అటువంటి స్వామికి భృంగావళీ చ మకరందరసానువిద్ధ ఝంకార గీత నినదై సహసేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అంటూ ప్రతినిత్యము సుప్రభాత సేవలో మేల్కొనేటువంటి స్వామికిట తుమ్మెదల గుంపు మకరంద పానంతో విజృంభించి ఝంకార గీతాల ధ్వనులతో సరస్సులలో తామర పూల నుంచి వెలువడేటువంటి వాటితో మిమ్మల్ని సేవించడానికి ఉన్నాయ్యా. అట్లాగే ఓ గోవిందరాజస్వామి నిన్ను పూజించడానికి అర్చించడానికి గజరాజులు ఆబాల గోపాలురు అదేవిధంగా జియారు స్వాముల వారు, అదేవిధంగా శ్రీవైఖానస పండితులు, వేద పండితులు అందరూ కూడా నీ సేవలో తరించడానికి ఉన్నారు స్వామి. వారందరినీ అనుగ్రహించవయ్యా అంటూ తారతమ్యాలకు తరతమ భేదాలకు తావులేని పరాత్పరుడైన పరంధాముడు పశువులనైనా పక్షులనైనా పండితులనైనా పామరులనైనా చక్రవర్తులనైనా పునీతులైన పాపాత్ములైన అందరికీ కూడా ఆయన ఆత్మబంధువే. ఆ ఆత్మబంధువు అనురాగ సింధువై క్షీరసాగంలో శయనించి సకల చరాచర సృష్టిపై తన కరుణామృత వర్షాన్ని కురిపిస్తున్నటువంటి కమల లోచనుడి దృష్టిలో మనమందరము కూడా తరించేటువంటి ఒక విశేషమైనటువంటి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు. నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో.
संस्तुत्याय नित्याधिपत्याय मुनिगण प्रत्ययाय ध्याय विबुध संस्तुत्याय नित्याधिपत्याय मुनिगण प्रत्ययाय सत्याय प्रत्यक्षाय सन्मानस सांगत्याय जगदवन कृत्याय ते नमो सत्याय प्रत्यक्षाय सन्मानस सांगत्याय जगदवन कृत्याय ते नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो हरिराजवरदाय कौस्तुभाभरणाय मुरवैरिणे जगन्मोहनाय करिराजवरदाय कौस्तुभाभरणाय मुरवैरिणे जगन्मोहनाय तरुणीन्दुकोटीर तरुणि मनस्तोत्र परितोष चित्ताय परमाय ते नमो तरुणीन्दुकोटीर तरुणि मनस्तोत्र परितोष चित्ताय परमाय ते नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो पात्रदानोत्सव प्रतित वेङ्कटराय धात्रीश कामितार्थ प्रदाय पात्रदानोत्सव प्रतित वेङ्कटराय धात्रीश कामितार्थ प्रदाय गोत्रभिन्मणि रुचिरगात्राय रविचन्द्रनेत्राय शेषाद्रिनिलयाय ते नमो गोत्रभिन्मणि रुचिरगात्राय रविचन्द्रनेत्राय शेषाद्रिनिलयाय ते नमो नमो नारायणाय नमो नारायणाय सगुणब्रह्मणे सर्वपारायणाय शोभनमूर्तये नमो नारायणाय नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो नमो ఓం నమో వెంకటేశాయ. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవిందరాజపురంగా పిలువబడేటువంటి ఆ తిరుపతి పట్టణంలో గోవిందరాజస్వామి వారి ఆలయంలో శయనమూర్తిగా విశేషమైనటువంటి భంగిమలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారికి జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో నేడు ముత్యపు పందిరి వాహనంలో సమస్త భక్తజనులను అనుగ్రహిస్తూ స్వామివారు నడయాడుతున్నారు. ఒక పక్కన అధికార గణం, మరొక ప్రక్కన గజరాజులు, వృషభాలు, ఆబాలగోపాలం, భాగవతోత్తములు, సమస్త భక్తజనులందరూ కూడా వేద పండితులు, అదేవిధంగా దివ్య ప్రబంధ గోష్ఠితో జిఆర్ స్వాముల వారు ఒక పక్కన దగ్గర ఉండి ఈ వాహన సేవను నడిపిస్తూ శ్రీవైకానస
ఆగమానికి పట్టుకొమ్మగా నిలబడినటువంటి ఈ తిరుమల దివ్యక్షేత్రంలో అణువణువున ముత్యాల హారాలను ధరించి ముంగిట ముత్యముగా అలనాడు యశోదమ్మకు కనపడినటువంటి శ్రీకృష్ణ భగవానుడు గోవిందరాజస్వామిగా అమూల్యమైనటువంటి వజ్రాభరణాలతో పాటుగా అసంఖ్యాకమైన అనంతమైన ముత్యాలను ధరిస్తూ ఎవరైతే సత్వగుణ సంపన్నతతో సత్వగుణ ప్రధానంగా జీవిస్తారో వారు నా చెంతకు చేరతారు, నాలో లీనమవుతారు అన్నదానికి ప్రతీకగా ఆ ముత్యాల వాహనంలో ముత్యాల ఆభరణాలతో కడు రమణీయంగా కన్నుల పండుగగా స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఒక ప్రక్కన స్వామికి చల్లగా మెల్లగా తెల్లగా ఉండేటువంటి వాటిపైన అపరిమితమైనటువంటి అనురాగం. ఎందువల్లనంటే స్వామివారి యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క సతి శ్రీసతి ఆ తల్లి పుట్టింది పాల సముద్రంలో కాబట్టి ఆ పాలలాగా తెల్లగా స్వచ్ఛంగా పవిత్రంగా సత్వగుణ సంపన్నంగా శాంతంగా చల్లగా ఎవరైతే ఉంటారో వారిని స్వామివారు స్వీకరిస్తారు అన్నదానికి తార్కాణంగా ఈ ముత్యపు పందిరి వాహనంలో తానే వారికి ఆధారంగా ఈ సంసారం అనేటువంటి సాగరానికి ఆధారభూతుడైనటువంటి స్వామిగా మనకి ఆ తత్వాన్ని ఈ ముత్యపు పందిరి వాహనంలో స్వామివారు ప్రబోధిస్తున్నారు. దేవా నమో దేవా పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా నమో దేవా జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా ఆ ఆ జగదాకార చతుర్భుజా గగన నీల మేఘ శ్యామా నిగమ పాదయుగ నీరజనాభ నిగమ పాదయుగ నీరజనాభ అగణిత లావణ్యాననా దేవా నమో దేవా